ల్యాక్స్. బాప్రే. 30 ల్యాక్స్ ప్రాఫిట్ కనబడాలి ఇప్పుడు మనందరి మీద. ఎట్లుంది ట్రేడ్, మజా వచ్చింది కదా. ఓ ఓ. చాలా బ్రో. పాయింట్ అండి, 80 260. పాయింట్స్. ఇంకా హోల్డింగ్ లో ఉంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10 లక్షల రూపాయలు క్యాపిటల్ యూజ్ చేశారు. 30 ల్యాక్స్ ప్రాఫిట్ తీసాం మార్కెట్ నుంచి. అండ్ ఎంత లాట్ సైజ్ వచ్చింది? 100 లాట్ సైజ్ వచ్చింది. ఇంకా మీరు పర్సనల్గా ఏమైనా ట్రేడ్ చేశారేమో మరి నాకు తెలియదు. 80,000 క్యాపిటల్కి 18,000 వచ్చింది. 18 అంటే మొత్తం డిప్లాయ్ చేయలేదు. 300 క్వాంటిటీ, 225 క్వాంటిటీ ఒకటి కొన్నాను అంతే. పర్లేదు పర్లేదు, చాలు. మొత్తం డిప్లాయ్ చేస్తే అంటే నీకు రేపు రోజే రేపు 40,000 50,000 ఏవో ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సూర్య బ్రో, నీ వల్ల ఒక 5 నెలల నుంచి మంచిగా రూమ్ రెంట్లకి ఇవన్నీ పోను. ఈరోజు ఎగ్జామ్ మాత్రం మంచిగా అటెంప్ట్ చేశాను. ఓ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. వాట్ అబౌట్ టుడేస్ మార్కెట్? నిఫ్టీ విల్ బి ఓపెన్ స్లైడ్ గ్యాప్ అప్ ఒక 30 పాయింట్స్ నియర్లీ, ఒక 30 పాయింట్స్ నియర్లీ ఓపెన్ అవ్వచ్చు. 24,787 ఆర్ 24,800 పైన బ్రేక్ అయితే కాల్ సైడ్ వెళ్దాం. అంటిల్ అప్పటి వరకు కాల్ సైడ్ సజెషన్స్ ఏం లేవు. నిఫ్టీలో ట్రేడ్ చేద్దామా, సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దామా? సెన్సెక్స్లో ఒక ట్రేడ్ ఇస్తా, నిఫ్టీలో 2 ట్రేడ్లు ఇస్తా. 3 వాళ్ళకి సెట్ అయిపోద్ది. 1,800 క్వాంటిటీ విత్ సింగిల్ ట్రేడ్. బీటీసీలో ఎవరైనా ట్రేడ్ చేశారా? మొన్నటి నుంచి ఎవరైనా చేస్తున్నారా? స్టిల్ హోల్డింగ్లో ఉంది ఎవరైనా? బీటీసీ బిట్ కాయిన్ మొన్న బయింగ్ రేంజ్ చెప్పా మీకు, చెప్పా కదా డైరెక్ట్గా. ఇక్కడ బై చేసుకోండి, ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది ఫిబ్రవరి ట్రేస్మెంట్ ప్రకారం అని. ఎవరు చేయలేదా బీటీసీ ట్రేడ్? 2 for 700 కాల్ ఆప్షన్ పెట్టుకున్నావా? 24,700 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. 200లో 40 పాయింట్స్ తీసుకోవచ్చు. ఎంట్రీ దూరాలనుకున్న వాళ్ళు, రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి, అందరూ చేయొద్దు. ఎవరికైతే రిస్క్ తీసుకుంటాం మేము అనుకున్న వాళ్ళే చేయండి. దీనికంటే బెస్ట్ ట్రేడ్స్ వస్తాయి కంగారు. దీని స్టాప్ లాస్ ఎక్కువ ఉంది, అందుకు నేను చేయొద్దు అంటున్నాను. 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి. ఓకే, 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. తొందరగా ఎంట్రీ అవ్వాలి. అవ్వాలనుకుంటే ఈ పాటికి అయిపోవాలి. ఇందాకే పెట్టినప్పుడే అయిపోవాలా? 40 పాయింట్స్ ట్రేడ్ వస్తుంది, బట్ రిస్క్, స్టాప్ లాస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు ఇవ్వడం. వేరే చేస్తాలే టూ ఈసారి. ట్వంటీ ఏబో బుక్. ఎవరైతే 24,750 హోల్డ్ చేస్తున్నారో 230 మీ రేంజ్ ఎంతో చూద్దాం. 24,750, 176, 200లో బుక్ చేసుకోవాలి మీరు. 750 హోల్డ్ చేసేవాళ్ళు 200 వరకు, 180, 185, 190 ఆ రేంజెస్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి సేలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది 24,820లో. ఎవరైతే రిస్క్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 40 పాయింట్స్. 24,750 ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో 200లో బుక్ చేసుకోమన్నాను కదా, బుక్ చేసుకోండి. 200 వచ్చేసి ఉంటుంది ఆల్మోస్ట్. 24,750, 187, 190, 200 వస్తుంది, బుక్ చేసుకోండి. తర్వాత హోల్డ్ చేయొద్దు. బుక్ చేసుకోండి, ఎవరు హోల్డ్ చేయొద్దు ఎవరైతే రిస్క్ చేశారో. 30 పాయింట్స్ వచ్చింది ఈజీగా. బుక్ చేసుకొని క్లోజ్ చేసేయండి కాల్ ఆప్షన్ ట్రేడ్. ట్రేడ్ చెప్పాలంటే మార్కెట్ మూవ్ అవ్వాలండి. ప్రజెంట్ మార్కెట్ అక్కడే ఉంది, ట్రేడ్ వస్తే నేనే ఇస్తా. స్టిల్ మార్కెట్ అక్కడే ఉంది. నేను ఆల్రెడీ ట్రేడ్ రిస్క్ చేసే వాళ్ళు చేయండి అని కూడా చెప్పాను. నేను 24,700 నేను అన్ని రిస్క్ చేయమని చెప్పాను అందరికీ. నాకు ఈవినింగ్కి అట్లీస్ట్ 2-3 ట్రేడ్స్ పడితే చాలు. నా కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు నేను ఎంట్రీ, స్నైపర్ ఎంట్రీ తీసుకుంటా. ఇప్పుడు ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది, 80% వస్తుంది. బట్ దాన్ని అందరూ రిస్క్ చేయడం వేస్ట్. పర్ఫెక్ట్ స్టాప్ లాస్ పాయింట్ ఉన్నప్పుడు రిస్క్ చేస్తే బెటర్. 20 పాయింట్స్ లాస్ యాక్సెప్ట్ చేసుకున్నా అనుకున్న ఒక ఫీల్ అని ఉండదు. ఇప్పుడు లాస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మార్కెట్ కిందకు వస్తే దీన్ని ట్రైల్ చేసుకుని కిందకి రావాలా? 42 పాయింట్స్ ఎక్కడ పెడతాం? టార్గెట్ కంటే ఎక్కువ ఉంటుంది స్టాప్ లాస్. 24,800 తీసుకోండి. 850 కూడా వద్దు. పుట్ ఆప్షన్ 24,900 తీసుకోండి, లేకపోతే 24,800 అన్న పర్లేదు. 24,800 పుట్ ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ యాక్టివేట్ చేయండి, 140లో యాక్టివేట్ చేయండి ట్రేడ్ని. 140కి వస్తుంది. నియరెస్ట్ 140కి ఒక 5-10 పాయింట్స్ ఫరక్లో అయినా సరే ఎంట్రీ తీసుకోండి. 20 పాయింట్స్ ఎస్ఎల్. టార్గెట్ విల్ బి ఫస్ట్ టార్గెట్ 40 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 40 పాయింట్స్, 80 పాయింట్స్ ఓవరాల్ టార్గెట్ నాది. 180 ఫస్ట్ టార్గెట్ బుక్ చేసుకోవాలి. ప్రీవియస్ క్యాండిల్ లో బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే హోల్డ్ చేద్దాం, లేదంటే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. 15 మినిట్స్కి ఇంకా 6 మినిట్స్ ఉంది. సూపర్ ఫాస్ట్ మెల్టింగ్ ప్రీమియం. అట్లీస్ట్ మనకు ఒక 20 ఎంట్రీ దగ్గర నుంచి ఒక 10 పాయింట్స్ ఇచ్చిందా? 15 పాయింట్సా?
కమాన్ 164 ఫైనల్ సరే టార్గెట్ హిట్ కర్జా బాయ్. స్పైక్ వెళ్ళిపోయిందా? నేను సరే ఏం కాదు, వెళ్ళిపోద్ది, ఇంకో ట్రేడ్. ఇంకొక క్యాండిల్ వెళ్ళిపోద్ది అది ఈ లో బ్రేక్ అయింది అని అంటే డైరెక్ట్ ఇక్కడ ఉంటుంది ప్రీమియం 200 దాటిపోద్ది. వెళ్ళిపోయింది పుట్టు. బూమ్. ఇంకా క్యాండిల్ పడలేదు, ఇంకొక టార్గెట్, ఇంకొక వన్ టార్గెట్. ఫార్టీ 180. 180 టచ్ అయింది నియర్లీ. 180 వెళ్ళింది. వస్తుంది, ఇంకా వస్తుంది స్టిల్. కాస్ట్ టు కాస్ట్ ట్రైల్ చేసుకునే వాళ్ళు ట్రైల్ చేసుకోండి, బిందాస్గా ఉండండి. 100 లాట్స్ పడ్డాయి, 100 × 40 ఓవరాల్. ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ చేసేవాళ్ళు నాది అట్టే వదిలేస్తున్నా, ప్రాఫిట్ ఉండదు, మంచిది. 173 క్లోజ్ చేసావు సూర్య. ఓకే అండి. హోల్డింగ్లో ఉంచాలనుకున్న వాళ్ళు హోల్డింగ్లో ఉంచండి. 180 బ్రేక్ అవుతుంది, పైన ఎంత వచ్చినా తీసుకోవచ్చు. చిన్న ప్రాఫిట్ చాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చింది, తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు. 100 × 75 7,500 × 40 పాయింట్స్ 30 lakhs. బాప్రే 30 lakhs ప్రాఫిట్ కనబడాలి ఇప్పుడు మనందరి మీద. వస్తుంది ఓవరాల్ వస్తుంది. 100 లాట్స్ యాక్టివేట్ చేశారు ఈ ట్రేడ్ అందరి సూర్య మీద. బ్రో, 180 టచ్ అయింది. క్లోజ్ యువర్ టార్గెట్స్. డే లో దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. సో మొత్తం ఆ మొత్తం క్వాంటిటీలో అంతా బుక్ చేసుకుని ఒక 1 లాట్ 2 లాట్స్ ఉంచుకోండి. 40 పాయింట్స్ అంటేనే చాలా ఎక్కువ. ఇప్పుడు లింక్ వేసాను, అందరూ అందులో జాయిన్ అయ్యి ఆ స్క్రీన్ షాట్స్ పంపించండి. ఫస్ట్ 40 పాయింట్స్ టార్గెట్ బుక్ చేసుకున్న వాళ్ళు 10 లక్షల రూపాయలు క్యాపిటల్ యూజ్ చేశారు, 30 lakhs ప్రాఫిట్ తీసాం మార్కెట్ నుంచి. అండ్ అంత లాట్ సైజ్ వచ్చింది, 100 లాట్ సైజ్ వచ్చింది. ఇంకా మీరు పర్సనల్గా ఏమైనా ట్రేడ్ చేశారేమో మరి నాకు తెలియదు. సూర్య, ఇప్పుడు లెమన్ యాప్ లో నీ ద్వారా 30 lakhs ఇన్కమ్ జనరేట్ అయిందా? 30 lakhs జనరేట్ అయినట్టేనండి ఒక్కరోజే. సెన్సెక్స్ ఓపెన్ చేయండి, ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంది, పర్లేదు కదా. 81 200 కాల్ ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టుకోండి. స్టాప్ లాస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది, వెళ్ళైపోయింది. ఆ క్యాండిల్ ఎంటర్ అయినా సింపుల్గా 40 పాయింట్స్ స్పైక్ అది. రేట్ మిస్ గాయస్, రేట్ మిస్. 24,700 ఓపెన్ చేసుకోండి స్ట్రైక్ నిఫ్టీలో. సెన్సెక్స్లో స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంది, ట్రేడ్ చేద్దాం అన్న. సెన్సెక్స్ మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి, నేను పెట్టుకుంటానండి పక్కన. రన్నింగ్ ట్రేడ్ ఇది, రన్నింగ్ ట్రేడ్లో దొరుకుతున్నాం గుర్తుపెట్టుకోండి. 30 పాయింట్స్ 20 పాయింట్స్ ఆ స్పైక్లో వచ్చినా చాలు, అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. దూరండి, ఎంట్రీ మిస్ అవుతుందేమో. 190లో దూరండి, 190లో దూరి 13 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టండి. ట్రేడ్ మిస్ అవ్వడం కంటే వచ్చిన 20 పాయింట్స్ అన్న గ్రాప్ చేసుకోవాలి కదా. 190లో బై చేయండి. స్టాప్ లాస్ 15 పాయింట్స్ పెట్టుకోండి. 174 స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్, అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. వస్తే 30 లేదంటే 15 పాయింట్స్ వస్తుంది. డే హైని టచ్ అవ్వాలి కదా, సో దాని కాన్సెప్ట్ మీద ఒక 30 పాయింట్స్ పైకి వస్తుంది. తీసుకున్నారు అందరు ఆర్డర్? తీసుకున్నాం సార్. తీసుకున్నాను సూర్య, లెమన్లోనే. ఇప్పుడు కూడా ఎంట్రీ అవ్వచ్చు. 14 పాయింట్స్ ఎస్ఎల్ ఇందులో, 30 పాయింట్స్ టార్గెట్. టార్గెట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే అప్పుడు చూద్దాం, కొంచెం టైం పాస్ ట్రేడ్. ఇక్కడ రేంజ్ ఎంతో లేదు కదా. 195 ఆర్ 200 అబోవ్ బ్రేక్ అయితే ఈ ట్రేడ్ని హోల్డ్ చేయాలా లేదా అని చెప్తా. 200 హై బ్రేక్ అవనివ్వండి, అప్పటి వరకు టైం పాస్ గానే ఉండదు కొంచెం ట్రేడ్. 200 క్రాస్. క్రాస్ చేసి క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. టార్గెట్ డన్, తీసుకోండి, ఇంకా టార్గెట్ కూడా వచ్చేస్తుంది. కొట్టేశా. ఇంకా బుక్ చేసుకోకండి, ఇంకా మూవ్ ఉంది. అవునా? టార్గెట్ డన్ అంటే టార్గెట్ అన్నారు ఫైనల్ కానీ టార్గెట్ నేను కొట్టేయట్లేదు ఇచ్చిన నేను. 220 మీకు సిస్టమ్ మీద బ్రో కనిపిస్తుంది కదా. ఈ ప్రాఫిట్ అవునవును, పొజిషన్ 220 చూపిస్తాను ఇచ్చావు. బ్రో, కానీ కొట్టేసాం బ్రో, ఆ? టార్గెట్ కొంచెం బ్రో. అరే 210 210 లో కొట్టుండొచ్చు, నాది 200 లోనే ఎగ్జిట్ అయింది. ఆర్డర్. టార్గెట్ డన్ అని అంటే నేను చెప్పిన టార్గెట్ ఎంత 220. టార్గెట్ డన్ అని అంటే ఒకటే స్పైక్ లో వెళ్ళిపోద్ది, తర్వాత బుక్ చేసుకుందరు కానీ వెయిట్ చేయండి అని వద్దాం. అదే అదే అదే. 212 220 బ్రేక్ చేసి మా టార్గెట్ అయిపోతుంది 2 ట్రేడ్స్ లో. నేను ట్రేడ్స్ రాసుకోలేదు చూడండి, హైలైట్ ట్రేడ్స్ ఇవి నోట్ చేసుకో. సెన్సెక్స్ కూడా వెళ్తుంది సార్ బాగానే. సెన్సెక్స్ కాల్ ఆప్షన్ ఇందాక చెప్పాగా 40 ఏంటి, ఇప్పుడు 80 పాయింట్స్ ఇచ్చేసి ఉంటుంది. చూసారా నా టార్గెట్ సెన్సెక్స్ లో? పొజిషన్ చూపిస్తుంది కానీ ఎక్సిట్ అసలు రావట్లేదు బ్రో. సెన్సెక్స్ లో నేను పెట్టిన టార్గెట్ చూడండి, ఫైనల్ టార్గెట్ బ్రో ఇచ్చేసి దీంట్లో అయిపోయింది, రీఫ్రెష్ అయినా టార్గెట్ డన్. ప్రాఫిట్ వచ్చేసింది. 25 పాయింట్స్ సార్. 25 పాయింట్స్ మిస్ అయిపోయింది. ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళు, ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్ షాట్స్. ఈజీగా 40 పాయింట్స్ వచ్చింది, బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి.
సార్ ఎక్కడ స్క్రీన్ ఇంకా షాట్ హోల్డింగ్ లో ఉంచాలనుకున్న వాళ్ళు హోల్డింగ్ లో ఉంచుకోవచ్చు, ఇంకా పోతుంది ఇది. ఈ హై బ్రేక్ అయితే ఇంకా పోద్ది. ఇప్పుడు నేను పెట్టిన మార్జిన్ హై బ్రేక్ అయితే కాల్గే ఉంటుంది వాళ్ళ డే మొత్తం. ఎక్కడ 2 days బూమ్ బూమ్ 40 points. ఐ టోల్డ్ యూ గైస్. లైవ్ చాట్ ఎక్సలెంట్ ట్రేడ్ ఇది, బుక్ చేసుకోండి చేయని వాళ్ళు. స్టిల్ హలో బ్రో. ఉంచుకోవచ్చు, బిందాస్ గా పోతుంది ట్రేడ్. కాల్ సైడ్ అదే హై బ్రేక్ అయితే కాల్ సైడ్ అని చెప్తాను కదా. సో ఎవరైతే బుక్ చేసుకున్నారో మధ్యలో దూరొద్దు. మార్కెట్ రివర్స్ అయింది. రేంజ్ అయిపోయింది, దాని రేంజ్ లో సేలింగ్ కూడా రావచ్చు, చెప్పలేం. ఎట్లుంది ట్రేడ్, మజా వచ్చింది కదా. ఓ ఓ చాలా బ్రో. 70 80 260. పాయింట్స్. ఇంకా హోల్డింగ్ లో ఉంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా 40 పాయింట్స్ ఇచ్చింది. నేను అందుకే హోల్డ్ చేసుకోండి, టార్గెట్ డన్ అంటే వెంటనే బుక్ చేసుకోకండి, చిన్నది స్పైక్ వస్తుంది. నేను టార్గెట్ డన్ అంటే వస్తుంది లెమన్ స్పైక్. యాప్ లో 24,992 వరకు పోద్ది, 922 వరకు పోద్ది మార్కెట్ ఇదే ప్రెజర్తో. ఈ రేంజ్ వరకు పోద్ది. దీని తర్వాత బ్రేక్అవుట్లో మళ్ళీ ఎంట్రీ అవుదామా లేదా అనేది ఆలోచిద్దాం. ప్రెసెంట్ అయితే ఏ ట్రేడ్స్ లేవు, ట్రేడ్స్ కంప్లీటెడ్, లీవ్ ద ట్రేడ్. వామ్మో 30 lakhs ఓవరాల్ క్యాపిటల్ బిల్డ్ అయిపోయింది అందరి మీద 30 lakhsకి ఒకటే ట్రేడ్తో. 1 lakh క్యాపిటల్ ఉండి 10,000, మీరు 20,000 డిప్లాయ్ చేసినా పర్లేదు. 10,000 ప్రాఫిట్ తీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్క్రీన్ షాట్స్ వచ్చాయి కానీ అందులో నాకు వచ్చింది బ్రో. 18,000. వచ్చింది బ్రో. సో 1 మాది lakh క్యాపిటల్ 12,000 ఉంటే, బ్రో. 1 lakh క్యాపిటల్ ఉంటే నేను 1 lakh 20 days లో తీసుకెళ్తా. 20 days కూడా పట్టదు నాకు, 3 days లోనే మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఆ టాస్క్. 3 lakhs మార్కెట్ మంచిగా మూవ్ అవ్వాలి అంతే. మూవ్ అయిన రోజు మట్టి నా దగ్గర 80,000 క్యాపిటల్ ఉంది బ్రో. 18,000 వచ్చింది ఇవాళ. 80,000 క్యాపిటల్కి 18,000 వచ్చింది. 18,000 అంటే మొత్తం డిప్లాయ్ చేయలేదు. 300 కాంటాక్ట్ 225 కాంటాక్ట్ ఒకటి కొన్నాను అంతే. పర్లేదు పర్లేదు చాలు. మొత్తం డిప్లాయ్ చేస్తే అంటే రేపు 40,000 50,000 ఏవో ఉంటుంది. కాల్ సైడ్ పోతుంది పోతుంది అని చెప్పానా, ఎట్లా పోతుందో చూడండి. అది ఆకుండా 279, మన ఎంట్రీ ఎంత 190, 280. 190కి ఎంత తేడా ఉంది, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ నియర్లీ తేడా ఉంది. 100 పాయింట్స్ ఒకటే ట్రేడ్లో. అందుకే హోల్డ్ చేసుకోండి, మోస్ట్లీ వస్తుంది టార్గెట్ అని చెప్పా. ఇంకొక లాస్ట్ ట్రేడ్ చేద్దాం, ప్రాఫిట్ ఆర్ లాస్. ఒక మంచి ప్రాఫిట్ తీసుకొని క్లోజ్ చేద్దాం డే ఇక్కడతో, ఓకేనా. బీటీసీ అప్పటి నుంచి హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? బిట్ కాయిన్ 3 days బ్యాక్ నుంచి హోల్డ్ చేసిన వాళ్ళు ఉంటే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకా పెద్ద ప్రాఫిట్ వచ్చే రేంజ్ కూడా ఉంది. నేను ఫ్రైడే రోజు లైవ్లో చెప్పా, అప్పుడు ప్రజెంట్ మనకి 4,000 5,000 పాయింట్స్ వస్తాయి, 4,000 పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు దీన్ని. 11000000 వరకు ఇంకొక ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం. పిఈ ఓపెన్ చేసి పెట్టుకోండి 24,900. స్కాల్పింగ్ పర్పస్ దూరుతానంటే ఎవరైనా సరే ఒక 20 పాయింట్స్, మోస్ట్లీ 25 పాయింట్స్ అలా తీసుకునేలా ఉంటే ఇందులో దూరొచ్చు. 165 to 170 రేడియస్, 35 పాయింట్స్. కానీ కింద మంచి బాటమ్ క్రియేట్ అవ్వలే. క్రియేట్ అయితే చాలా బాగుండేది. టైం పాస్ ట్రేడ్ తీసుకోవాలా వద్దులే. బట్ థ్యాంక్ యూ సూర్య బ్రో, నీ వల్ల ఒక 5 నెలల నుంచి మంచిగా రూమ్ రెంట్లకి ఇవన్నీ పోను. ఈరోజు ఎగ్జామ్ మాత్రం మంచిగా అటెంప్ట్ చేశాను. ఓ థ్యాంక్ యూ. 30 పాయింట్స్ ఈజీగా ఇస్తుంది, 25 to 30. సార్ ఎంత బై చేయొచ్చు సార్? 140లో ఉంది అప్పుడు. చేసేయచ్చు 140 సార్. వేస్తే 15 పాయింట్స్ ఎస్ఎల్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ కిందకి వస్తుంది, అప్పుడు బై చేసుకోండి. 135 ఎంట్రీ బెటర్. అందరు తీసుకున్నారా ట్రేడ్? లేదు bro, రాలేదు కదా. లేదు బ్రో, తీసుకోలే. 135 నియర్ చూద్దామని. 136 137. వస్తుంది, నెక్స్ట్ క్యాండిల్ వస్తుంది, వచ్చినప్పుడు తీసుకోండి. వెళ్ళే పోయింది క్యాండిల్ చూడండి ఈసారి. రాదు సార్ అది. 160 డైరెక్ట్ నెక్స్ట్ క్యాండిల్ పడ్డదా 160లో ఉండదు ప్రీమియం. బ్రో ఫస్ట్ టార్గెట్ ఎంత వరకు పెట్టుకోం బ్రో? ఫస్ట్ టార్గెట్ 20 పాయింట్స్ పెట్టుకోండి. 160లో క్లోజ్ చేసేయాలి, పొజిషన్ హోల్డ్ చేయొద్దు. 160 145 165 ఆ రేంజ్లో క్లోజింగ్, ఎక్కడ ఎక్కడ వచ్చినా సరే మధ్యలో క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ క్యాండిల్లో 160 దాటిపోద్ది, ఒకటే క్యాండిల్ దాని కిందకి వస్తే కనుక. 24,900 135లో ఎంట్రీ అవ్వండి. 170 వరకు టార్గెట్ ఉంటుంది, నియర్లీ 35 పాయింట్స్ టార్గెట్ అనుకోండి. మ్యాక్స్ మిడిల్ రేంజ్లో ఎంత వచ్చినా బుక్ చేసుకోవాలి. ఇందాక కాల్ పొజిషన్ లాగా హోల్డ్ చేయమన్న ట్రేడ్ కాదు ఇది, ఎంత వస్తే అంత తీసుకుని బయటికి రావాలి.
అంత ఎక్కువ జర్నీ లేదు దానికి. ఇండెక్స్లో 20-30 పాయింట్స్ పైకి వచ్చే మూమెంటే ఉంది తీసుకున్న వాళ్ళకి. 10 పాయింట్స్ ఎస్ఎల్. మైనర్ స్టాప్ లాస్ హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళు మైనర్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయొచ్చు. ఈ లైన్ బ్రేక్ అవునంత వరకు ఈ ట్రైన్ హోల్డ్ చేయండి. లైన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ క్లోజ్ చేస్తే కనుక 24,920 ఆ లెవెల్ పైన క్యాండిల్ క్లోజింగ్ ఉంటే కనుక హోల్డ్ చేయొద్దు. ఈ పుట్ ఆప్షన్ 145 హై బ్రేక్ అయితే హోల్డ్ చేయండి. లేదు అని అంటే కాస్ట్ అన్న 10 పాయింట్స్ లాస్ అన్న యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. మారేయలేదు ఇది. రెండిట్లో ఏదైనా పర్వాలేదు. మ్యాక్స్ మోస్ట్లీ టార్గెట్స్ అయితే రేంజ్ ఉంది కానీ అందరూ ఎంట్రీస్ తీసుకున్నారు కదా. ఇప్పుడు ఎంట్రీస్ అవ్వచ్చు. 137, ఓకే ఓకే 138, 136. 136, 130కి వచ్చిన ఎంట్రీ అవ్వండి. ఇప్పుడు ఎంట్రీ అందరూ తీసుకున్నట్టేనా? 136 లో తీసుకున్నాం బ్రో. 135 యావరేజ్ అనుకోండి. ఇంకా స్టాప్ లాస్ ఎంత? 125. 125 ఆర్ 120 కూడా పెట్టుకోవచ్చు. 10 పాయింట్స్ కదా, 15 పాయింట్స్ పెట్టుకోండి. కొంచెం సేఫ్గా ట్రావెల్ చేయాలనుకుంటే 120 పెట్టుకోండి. 16 పాయింట్స్ వస్తుంది. ఎంట్రీ 136, 135. కమాన్, ఈ ఒక్క ట్రేడ్ నడిపించేసాయి, క్లోజ్ చేస్తాం. స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలా బ్రో, లేదంటే ఓపెన్ లోనే పెట్టేయాలా? స్టాప్ లాస్ పెట్టుకోండి, ఓపెన్లో ఏమొద్దు. 125లో స్టాప్ లాస్ పెట్టుకోండి. 9 పాయింట్స్ నుంచి 10 పాయింట్స్ అంతే. ఏదో ఒక టైం పాస్ చేసి టార్గెట్ అన్న ఇవ్వు, స్టాప్ లాస్ అన్నది ఎందుకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇంతసేపు. ఏదో ఒకటి చేస్తే ప్లాన్ మార్చుకుంటాంగా. ఈ ట్రేడ్లో మన టార్గెటా స్టాప్ లాసా పోల్ పెట్టుకుందాం. టార్గెట్ బ్రో. టార్గెట్ హిట్ అవుతుంది. వన్స్ రిజెక్ట్ అయితే చాలు. స్టాప్ లాస్ ఏం పెట్టాలా? 125 నుంచి 120 పెట్టాలా? 120 పెట్టుకోండి. 125 అంటే మీరు బై చేసిన ప్రైస్ పెట్టి 135లో బై చేస్తే 120లో పెట్టుకోండి. 10 పాయింట్సే. మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు జూమ్లో ఉన్న వాళ్ళు. అంతకంటే ఎక్కువ లాస్ యాక్సెప్ట్ చేయొద్దు. అవును సార్. ఎగ్జిట్ ఎస్ఎల్ 125 లో పెట్టాం. అయిపోవాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోండి. లేదు 10 పాయింట్స్ నాకు పర్వాలేదు అనుకున్న వాళ్ళు హోల్డ్ చేసుకోండి. అందరూ చేయాల్సిన ట్రేడ్ ఏం కాదు, మ్యాండేటరీ ఏం కాదు. ఆల్రెడీ ఎస్ఎల్ 2 ట్రేడ్స్లో ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో క్లోజ్ చేసేయాలనుకున్న వాళ్ళు క్లోజ్ చేసేయండి ఎగ్జిట్ అయిపోయి. కమాన్ గిరిజా. అది బ్రేక్ అవ్వదు, ఎగ్జిట్ అయిపోండి. ఇంకెందుకు హోల్డ్ చేయకండి. ఎప్పటికో బ్రేక్ అవుట్ అవుతుంది, అప్పటి వరకు కూర్చోవాలంటే కష్టం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు క్లోజ్ చేసేయండి. వాళ్ళకి ట్రేడ్ క్లోజ్ చేసేయండి, బయటకు వచ్చేయండి ట్రేడ్ నుంచి. ఓకేనా? నేను జూమ్ ఎండ్ చేస్తున్నా ఇంక ఇక్కడితో.